గల్లీలో మొత్తం పాటలే ఉంటాయి గాయస్, నిజం రియల్ ఇది. గల్లీలో మొత్తం పాటలే ఉంటాయి. 9 రోజులు 11 రోజులు ఉన్నా కూడా గల్లీలో మొత్తం గణేష్ పాటలే నడుతాయి గైస్. ఎంసీ సాయి ఏం చేస్తున్నారంటే నైస్. ఇక ఎంసీ సాయి గురించి చెప్పాలంటే ఇక లోకల్ ఏమేమి జరుగుతాయో, మన చుట్టుపక్కల ఏమేమి జరుగుతున్నాయో, మన మన చుట్టుపక్కల ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ ర్యాప్ రకంగా రాస్తుంది గైస్. నైస్. కొత్తది అన్నమాట, ఏమైనా ట్రై చేస్తుండో, కొత్తగా ట్రై చేస్తుండో. హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. ఇవాళ మళ్ళీ కొత్త ర్యాప్ మీద రియాక్షన్ ఇస్తున్నాం మనం. ర్యాప్ పడిందేమో M3 సాయి, మళ్ళీ M3 సాయి మీద రియాక్షన్ ఇస్తున్నాం మనం. లాస్ట్ టైం మనం బోనాల్ ర్యాప్ మీద రియాక్షన్ ఇచ్చినాం, ఇప్పుడు గణేష్ ర్యాప్ మీద రియాక్షన్ ఇస్తున్నాం. చూద్దాం ఎట్టుందో ర్యాప్. అండ్ లేట్ చేయకుండా లెట్స్ గో. డీజే టింకు, మళ్ళీ డీజే టింకే. ఓకే, స్టార్టింగ్. రాజు గల్లీల పోరలు వెటికి రోజు దోస్తుల కల్పస గొజ్జ గణేష్ పరమశివుని కొడుకు చిన్ని గణేష్. వస్తుడు రాజు గల్లీల పోరలు వెటికి రోజు దోస్తుల కల్పస గొజ్జ గణేష్ పరమశివుని కొడుకు చిన్ని గణేష్. మన కోసం వచ్చిండు కైలాసం నుంచి 11 రోజులు పూజల ముంచాల డెకరేషన్ చూస్తారే బోరానై పోవాలా. వెల్కమ్ టు మై గల్లీ బొజ్జ గణేష్. చేతులతో నెత్తుకున్నాం బస్తంతా ఒక్కటే, గణేష్ పెట్టిన మూరంతా సుట్టమై సందడి సందడి స్పీకర్ల పాటలు, పోరల ఆటలు, మంత్రాల పూజలు. పెట్టేస్తాం బస్ స్టాప్ దాకా లైట్లు వేసినాం, జిమ్గా ఇచ్చే లైట్లు పెట్టాం, షెడ్యూల మొత్తం దింపేస్తాం, చేతులు కలిపేస్తాం, జీతాలు మొత్తం గుంజేస్తాం. గల్లీలో చెందా కలెక్ట్ చేసిన ఫిర్బీ పైసలు సరిపోవన్నా, ఎందుకు నా బై టెన్షన్ నీకు, నేనున్నా కదా డోంట్ వరీ. పైసలు మొత్తం సెండ్ చేసిన సర్పంచ్ అని కోకేస్తాం. పైసలు మొత్తం సెట్ చేసిన సమన్స్ అన్ని గోకేద్దాం ఏమో అన్నాడు. నైస్. అంటే ఎవరినో సెట్ చేస్తున్న వాళ్ళు పైసలు తక్కువ అయిపోతే, పైసలు తక్కువైతే ఏమైనా గోపుతుండో అట్లనే ఉంటుంది నార్మల్గా. ఐస్ ఇక ప్రతి వినాయక చవితికి పైసలు తక్కువ పడుతూనే ఉంటాయి, ఇక అటు ఇటు సెట్ చేస్తూనే ఉంటారు. నైస్. చేతులు కలిపేస్తాం, జీతాలు మొత్తం గుంజేస్తాం, గల్లీలో చెందా కలెక్ట్ చేసిన ఫిర్బీ పైసలు సరిపోవన్నా, ఎందుకు నా బై టెన్షన్ నీకు, నేనున్నా కదా డోంట్ వరీ. పైసలు మొత్తం సెట్ చేసిన సర్పంచ్ అని కోకేస్తాం. బంధువులకైతే ఫోన్ కలుపు బంధువులు. హలో పంతులు గారు, నేను సాయి మాట్లాడుతున్నా. ఎవరు మాట్లాడేది? హలో పంతులు గారు, నేను సాయి మాట్లాడుతున్నా. హలో వినిపిస్తుందా నాయన? పంతులు గారు మీకు వినిపిస్తుందా? హలో ఏ ఆపురాబే మ్యూజిక్. పంతులు గారు, నేను సాయి మాట్లాడుతున్నా. పూజా సామాన్ చెప్తే రాసుకుంటా. హరిహర పూజా స్టోర్కి వెళ్ళి అడుగునా, ఆయన మొత్తం అతనే ఇస్తాడు. సరే నువ్వు టైంకి 7 గంటలకి వచ్చేసి పూజ స్టార్ట్ చేశారేనా? వస్తానైనా ఆయన. పూజ సామాన్ అంతా తెచ్చేసినాం, తోరణాలు మొత్తం కట్టేసినాం, పూరల సంతోషం ఆగనే ఆగదు, ముచ్చట్ల మంచిలు వాటిలు బాధలు, చెప్పుకుంటే పోతే బాధలు నిన్నో. నవ్వుకు కారణం గణేశుడేగా, ఏడాదికోసారి గణేశుడు వస్తాడు. ధూమ్ధాం ఉండాలి 11 రోజులు, గల్లీల మొత్తం పాటలే, ఈ గల్లీల మొత్తం పాటలే, మా గల్లీల మొత్తం పాటలే, ప్రతి గల్లీల పాటలే. గల్లీలో మొత్తం పాటలే ఉంటాయి గాయస్, నిజం రియల్ ఇది. గల్లీలో మొత్తం పాటలే ఉంటాయి. 9 రోజులు 11 రోజులు ఉన్నా కూడా గల్లీలో మొత్తం గణేష్ పాటలే నడుతాయి గైస్. ఎంసీ సాయి ఏం చేస్తున్నారంటే నైస్. ఇక ఎంసీ సాయి గురించి చెప్పాలంటే ఇక లోకల్ ఏమేమి జరుగుతాయో, మన చుట్టుపక్కల ఏమేమి జరుగుతున్నాయో, మన మన చుట్టుపక్కల ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ ర్యాప్ రకంగా రాస్తుంది గైస్. నైస్. కొత్తది అన్నమాట, ఏమైనా ట్రై చేస్తుండో, కొత్తగా ట్రై చేస్తుండో. నైస్. నాకు నచ్చింది, నాకు ఇదే నచ్చింది, ఇది ఈ స్టైల్ నచ్చింది నాకు. బాగుంది. నవ్వుకు కారణం గణేశుడేగా, ఏడాదికోసారి గణేశుడు వస్తాడు. ధూమ్ధాం ఉండాలి 11 రోజులు, గల్లీల మొత్తం పాటలే, ఈ గల్లీల మొత్తం పాటలే, మా గల్లీల మొత్తం పాటలే, ప్రతి గల్లీల మొత్తం పాటలే. పంతులొచ్చేసాడు చెల్లో చెల్లో, మమ్మీ ఏడున్నావు హలో హలో, ప్రసతలన్నీ రెడీగా పెట్టుకో, డాడీ ఏడున్నాడు నాకేం తెలుసురా. చీనీ అమ్మ ఎప్పుడు లేటు నీతోని వినాయక జ్ఞానం ప్రసాదించయా, పార్వతి మహాశివపుత్ర పూజలందుకోవయా, పిండి వంటలని ఆరగించి తిరించు నీవయా, ప్రతి తల్లి చోకొడుతది పార్వతిలా నీకయా. సిద్ధుడి వినాయక జ్ఞానం ప్రసాదించయా, పార్వతి మహాశివపుత్ర పూజలందుకోవయా, పిండి వంటలని ఆరగించి తిరించు నీవయా, ప్రతి తల్లి చోకొడుతది పార్వతిలా నీకయా. గణేశుడ సైకిల్ మొత్తం వైపు వేరే బ్రో, హైదరాబాద్ లో పెద్ద గణేష్ హైదరాబాద్ బ్రో. అరే దుల్పెట్టున్న గణేష్ కానీ పోరాడుంటాయి బ్రో, మా బస్తీలు నా గణేష్ చూసే గిరాకటం బ్రో. గణేశుడు సైకిల్ మొత్తం వైపు వేరే బ్రో, హైదరాబాద్ లో పెద్ద గణేష్ హైదరాబాద్ బ్రో. దుల్పెట్టున్న గణేష్ కానీ పోరాడుంటాయి బ్రో, మా బస్తీలు నా గణేష్ చూసే గిరాకటం బ్రో.
లడ్డు దొంగతనం. నాయనా లడ్డు కోసం వచ్చి దొరికిందంటే దౌడలు రెండు పగిలిపోతాయి, పక్క ముక్కలని చిరిగిపోతాయి, బట్టలు మొత్తం చిరిగిపోతాయి, చెప్పులు రెండు ఉబ్బిపోతాయి, దొరికిన గంటలు చిరిగిపోతాయి, చిప్పులు మొత్తం ఎర్రగట్టాయి. లడ్డు ముట్టలంటే ఇంకోసారి చేతులు కళ్ళు ఒరిగిపోవాలి, కిందికెళ్ళంతా కారిపోవాలి, జ్ఞానోదయం పెరిగిపోవాలి. గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప మోరియా 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 మోరియా. పొద్దున పూజ షాటు వనదనం కదా ప్లేటు పట్టు దప్ప దప్ప పెట్టు చెప్పన కానీ చాలా మంది చిరుతి కొనచాని గణేశుడు పటాలు పెట్టు ఎంత్రీ సైన పాట పెట్టు డీజే టికు పేరు కొట్టు చిమ్మలకొచ్చిన టిక్లీ పెట్టింది అందమైన పొరి ఎవరు మచ్చా ఒడ్డుకి తెచ్చిర కట్టుకొని నడుస్తుంటే మడతకే కాబొడ్డుకి పెట్టింది పొట్టాలమ్మది ఎల్లా పిల్ల బంగారం ముక్కు మీద వచ్చిన పోగు పట్టింది మొగల మనసుని కొల్లగొట్టింది పట్టు చీరల పొట్టి పిల్ల అమ్మ తోడు గిరాకుంది పట్టు అల్లుల్లా, గిరాకుది. జోలకు చుక్కలు ముగ్గురు దర్శన బుగ్గల నమ్ముతుడు నవ్వుడు. గాజులు చేసే సబడి చూడు అటు ఇటు కళ్ళు తిప్పుతుంటే దాని చూపులు దాచాను సూటిగా కళ్ళకు పెట్టింది కాటుగా నవ్విది చిన్నగా క్యూట్గా నవ్విది చిన్నగా క్యూట్గా నా గుండెల పేరు స్టార్టిగా గుండెల పేరు స్టార్టిగా 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 బెగం పడ్డ స్టార్టిగా 30,000 ఒకసారి 32,000 ఒకసారి 35,000 గుర్రగా స్టార్టిగా వెలంపాట స్టార్ట్ చేసిండు, వెలంపాట స్టార్ట్ చేసిండు. నైస్. కొన్ని ఆయన కొంచెం మధ్యలో అర్థం కాలేదు గాయస్, నాకు మధ్యలో అర్థం కాలేదు. అంటే బీట్ ఎక్కువ అయిపోయిందా లేకపోతే నాకేం అర్థం కాలేదు మధ్యలో, ఏమో ఇక నాకు అర్థం కాలేదు అంతే. నవ్విది చిన్నగా క్యూట్గా నవ్విది చిన్నగా క్యూట్గా నా గుండెల పేరు స్టార్టిగా గుండెల పేరు స్టార్టిగా 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 బెగం పడ్డ స్టార్టిగా 30,000 ఒకసారి 32,000 ఒకసారి 35,000 గుర్రగన్ పడ్డ 36,000 మధుపై పడ్డ 40,000 సురేష్ పడ్డ 42,000 కార్తిక్ పడ్డ 45,000 సినన పడ్డ 50,000 సాయన పడ్డ 50,000 సాయన పడ్డ ఒకసారి 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 లక్ష ఎంతనా లక్ష లక్ష సినన పడ్డ 1,00,000 రూపాయలు ఒకసారి రెండోసారి మూడోసారి నెత్తి మీద లడ్డు షాలు కప్పు 1,00,000 రూపాయలు చెక్కు ఆన్ ద స్పాట్ డబ్బు లాగానే ఆగదు 1,00,000 రూపాయలు అంటే మజాకా నెత్తిగిరి పని కట్టేసినాం ఎర్రని కుంకుమ నామం పెట్టిన ఒంటి మీద కుట్ట పైజాం వేసిన లాంటిని చేతుల గట్టిగా పట్టిన మీదిన పుట్టిని పట్టని కొట్టిన బోరీల కోసం దాండియా పెట్టినాం బోరల కోసం బ్యాండ్ పెట్టినాం డీజే సెటప్ మొత్తం ముంగడ పెట్టినాం గలీలో గణేష్ తీస్తున్నాం అంటే దునియా మొత్తం తెలవాలంతే డీజే టింకు ఇన్ ద మిక్స్. ఓకే, డీజే టింకు నేనా స్టార్ట్ అవుతుంది మ్యూజిక్. ఓకే గైస్, నైస్ వన్. అండ్ బాగుంది. అండ్ మన వినాయక చవితి రోజు ఏమేమి జరుగుతాయి అవన్నీ కనిపించినాయి నాకైతే. నైస్. ఇంత్రి సాయి ఇక రాపేద సూపర్ వాడిన బాయ్, సూపర్ అంటే సూపర్. డీజే టింగో ఇన్ ద మిక్స్. నైస్ మ్యూజియం. అండ్ మధ్యలో నాకు కొంచెం అర్థం కాలేదు, అంటే ఆ సాంగ్ బీట్ ఎక్కువ అయిపోయి ఆ వోకల్స్ తక్కువ అయిపోయినాయి అనుకుంటున్నా, లేకపోతే నాకు అర్థం కాలేదు, తెలియదు మధ్యలో నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ టైం చూసుకోండి నేను అనుకుంటున్నాను, నెక్స్ట్ టైం చూసుకుంటే కొంచెం బెటర్. అంటే బీజిఎం అంటే బీట్ అండ్ వోకల్స్ నువ్వు ఆడిన లైన్స్ మిక్స్ అయిపోయినాయి అనమాట, ఇక క్లమ్జీ అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. నాకైతే అర్థం కాలేదు మధ్యలో. అండ్ నైస్, బాగుంది. ఓవరాల్ అయితే బాగుంది సాంగ్. వినాయక చవితి గురించి వాడినంటే నైసే, సూపర్. అసలు మనం కొత్తగా ట్రై చేస్తుండే, నేనేదో నాకు అనిపిస్తుంది కొత్తగా ట్రై చేస్తుండో. అండ్ ఆల్ ది బెస్ట్. ఓవరాల్గా అయితే నాకు ర్యాప్ అయితే నచ్చింది, అండ్ సాంగ్ కూడా నచ్చింది, బీట్ కూడా నచ్చింది, అన్నీ నచ్చినాయి. మీకు కూడా నచ్చితే కింద కామెంట్ చేయండి. రియాక్షన్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇక కొత్త ర్యాపర్స్ ఇంకేమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మంచిగా వ్యూస్, లైక్స్ వస్తున్నాయి అండ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అలాగే యూట్యూబ్ని కొంచెం గ్రోత్ చేస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. కొంచెం షేర్ చేయండి. మన ర్యాపర్స్ ఫ్యామిలీ ఉంటుంది, మనం ఒక ఫ్యామిలీ అవుదాం. మా ర్యాపర్స్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. తెలుగు ర్యాప్ని బయటకు తీసుకొద్దాం, అందరికి చూపిద్దాం తెలుగు ర్యాప్ అంటే ఏంటిదో. ఓకే గాయస్, ఈ వీడియోలో ఇంతే. నా రియాక్షన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏ లైన్ నచ్చిందో ఇందులో, మీ ఫేవరెట్ ర్యాపర్ ఎవరో కింద కామెంట్లో మెన్షన్ చేయండి.
అండ్ కొత్త ర్యాపర్స్ వాళ్ళని ఉంటా వాళ్ళ నేమ్ కూడా కింద మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో వెళ్దాం. బాయ్.